నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో గోపీనాథ పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి గుడిలో వేడుకగా ముక్కోటి ఉత్సవాలు. పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు జన్మదిన వేడుకలను నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. లయన్స్ క్లబ్ డైమండ్స్ కార్యదర్శి మధుకూరి మెహర్ ప్రసాద్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం అతిథిగా పాల్గొన్న జోన్ చైర్మన్ పేరిచెర్ల. అంగన్వాడీలు 15వ రోజు సమ్మె ఆందోళనలో చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార ప్రవేశం కోసం భక్తులతో కిటకిటలాడిన వెంకన్న ఆలయాలు. తమలపాకు అభిషేకాలతో ఆంజనేయ స్వామి గుడులు. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో ముక్కోటి ఉత్సవాలు శనివారం అత్యంత వేడుకగా జరిగాయి. 62 సంవత్సరాల క్రితం ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అయిన కొట్టు సత్యనారాయణ తల్లిదండ్రులు స్వర్గీయ కొట్టు వెంకటేశ్వరరావు సరస్వతి దంపతులు తమ వ్యవసాయ క్షేత్రంలో కట్టారు. అప్పటి నుండి కొట్టు వెంకటేశ్వరరావు కుటుంబం ఆధ్వర్యంలోని ప్రతి ఏటా ముక్కోటి ఉత్సవాలను 3 రోజులు జరుపుతూ వస్తున్నారు. ఇటీవలనే కొట్టు సత్యనారాయణ సోదరులు పాత దేవాలయ స్థానే రాతితో దేవాలయాన్ని నిర్మించారు, శిఖర ప్రతిష్ఠ చేశారు. నూతన దేవాలయంలో తొలి ముక్కోటి ఉత్సవాలు కావటంతో, పైగా నిర్వాహకులే దేవాదాయ శాఖ మంత్రి కావటంతో అంగరంగ వైభవంగా ఈ ఏడాది ముక్కోటి ఉత్సవాలు నిర్వహించారు. వేద పండితులు వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఆచార్యులచే ప్రవచనాలు, వేద పండితులతో వేద పారాయణం, సన్నాయి మేళతాళాలు వంటి కార్యక్రమాలతో ప్రాంగణమంతా ఆధ్యాత్మికత అలరించింది. 4 రోజులుగా విశేషమైన పూజలు, యజ్ఞాలు, హోమాలు, యాగాలతో దివ్యక్షేత్రం పునీతమవుతోంది. ఈ దేవాలయ వ్యవస్థాపకులు కొట్టు సత్యనారాయణ సౌదిని కుమారి దంపతులు, కొట్టు తాతాజీ కృష్ణకుమారి దంపతులు, కొట్టు కొండయ్య రాజలక్ష్మి దంపతులు, కొట్టు విశాల్ కీర్తి దంపతులు, కొట్టు అంజిబాబు లక్ష్మీ తులసి దంపతులు, కొట్టు సూరిబాబు వెంకటలక్ష్మి కుమారి దంపతులు, కొట్టు నాగభూషణం పుష్పవల్లి దంపతులు, కంచన్ శ్రీనివాస్ దంపతులు పీటలపై కూర్చొని పూజలు చేశారు. గోపీనాథపట్నం పరిసర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ముక్కోటి సందర్భంగా ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. రెడీగా ఉన్నారు, మొత్తం ఉండదు. అత్యంత పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి
గోపినాథపట్నంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి గత 66 సంవత్సరాల నుంచి మా నాన్నగారు కట్టిన ఆలయంలో అప్పటి నుంచి మొదలయ్యి ఇది జరుగుతూ ఉంది. 5 రోజుల కార్యక్రమం కూడా ఎంతో విశేషంగా చేయటం అన్నది ఆనవాయితీ. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం అంటే ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండే శ్రీ మహావిష్ణువు ద్వారాలు తెరుచుంచుతాడని, ఆ వైకుంఠ ద్వారం ద్వారా వెళితే స్వర్గప్రాప్తి లభిస్తుందని భగవంతు భక్తులందరికీ విశ్వాసం. అందుకే ఈ రోజున ఈ తిరుమలలో వెంకటేశ్వర ఆలయంలో కానీ, మరి వైష్ణవాలయాలు రామాలయంలో కానీ, ఆంజనేయ స్వామివారి ఆలయంలో కానీ ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఎంతో వైభవంగా జరుపుతారు. గోపినాథపట్నంలో గతంలో నాన్నగారు నిర్మించిన ఆలయం మండప రూపంలో ఉంది. దానిని పునర్నిర్మాణం చేసి రాతి కట్టడంతో శిఖరం వరకు కూడా రాతి కట్టడంతో ఎక్కడ సిమెంట్ లేకుండా పూర్వకాలంలో రాజులు ఎలాగైతే కట్టేవారో అదే రీతిలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దీనికి స్థపతులందరూ కూడా సిద్ధాంతులందరూ కూడా గణితం కట్టి వారి సూచన చేసిన ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయంలో విశిష్టత ఏంటంటే ఆలయం గర్భాలయం అంతరాలయంలో భక్తుల అంతరాలయంలో ఉండి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, గుడి లోపలే అంతరాలయం బయట నుంచి ప్రదక్షిణ చేసి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఈశాన్యంలో ఉండే ఉత్తర ద్వారం ద్వారా బయటికి రావటం, దాని మూలంగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసాన్ని మరి దృష్టిలో పెట్టుకుని ఈ ఆలయంలో ప్రత్యేకంగా పర్మనెంట్గా ఈ ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసి గుడి ప్రదక్షిణ చేసి ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి నుంచి కార్యక్రమాలు నిన్న 1,00,000 చామంతులు 1,00,000 తులసి దళాలతోటి స్వామివారి నామాలతోటి మరి 1,00,000 నామాలతోటి పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోజున వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ప్రీతిపాత్రమైనటువంటి తమలపాకులు 1,00,000 తమలపాకులతోటి ఇవాళ అర్చన చేయడం జరిగింది, లక్షపత్రి పూజ. అలాగే ఈరోజు భక్తులందరికీ కూడా మరి ఇవాళ దర్శనం చేసుకున్నారు, స్వామివారి ప్రసాదాలు అందించడం జరిగింది. ఈరోజు మహాపర్వదిన సందర్భంగా ఈ బ్రహ్మశ్రీ శ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారి ప్రవచన కార్యక్రమాన్ని కొట్టు వెంకటేశ్వరరావు సరస్వతి దంపతుల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ ప్రవచన కార్యక్రమంలో పాల్గొని ఆయన మంచి వాక్కుల్ని అందరూ కూడా మరి వినవలసి, దానికి ప్రతి కుటుంబానికి మేలు జరిపే విధంగా అక్కడ ఆ ప్రవచన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. వలవల బాబ్జీ రాంపండుతో కేక్ కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో పెంటపాడు, తాడేపల్లిగూడెం రూరల్ మండలాల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్లు, పార్టీ శ్రేణులు దాసరి అప్పన్న, వాడపల్లి వెంకట సుబ్బరాజు, ఎరుపండి సతీష్, షేక్ సాబ్జీ, పద్మనాభని మురళి, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లి కూడా వచ్చిన తర్వాత సెంట్రల్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు
తమ్ముడు పట్నాల రాంపండు గారు 49వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాంపండు వివిధ వార్డుల నుంచి 3 సార్లు కౌన్సిలర్ చేశాడు. ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో 2 సార్లు తిరిగాము. ఎక్కడికి వెళ్ళినా ఆయా వార్డుల్లో రాంపండు గారు అంటే ఆడవాళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేస్తాడండి, ఆయన్ని మేము కౌన్సిలర్గా కోరుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. అంటే ఏదైనా ఒక పని ఇస్తే ఆ పని నిబద్ధతతోటి చక్కగా నిర్వహించే గుణం రాంపండులో. అంతేకాకుండా మా వ్యక్తిగత పనులు ఏ అప్పు చెప్పినా కూడా చేసే ఓపిక కూడా ఉంది. అలాగే మరి ఈ పట్టణంలో ఉన్న అనేక మున్సిపాలిటీలో ఉన్న అనేక అవకతవకల్ని బయటికి తీసిన పరిస్థితి ఉంది. మరి ప్రజలకి ఏదైతే మరి న్యాయం జరుగుద్దో దానికోసం నిలబడే సత్తా ఉంది. ఇవన్నీ కలిసి రాంపండు మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ పట్టణంలో ఉన్న కమిటీలు కానీ అనేక కార్యక్రమాలు ఈవేళ చేయడం జరిగింది. వాటర్ వెరిఫికేషన్ కానీ, హౌస్ మ్యాపింగ్ కానీ, ఈవేళ మరి బాబు గారు ఇచ్చిన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని కానీ నిర్విరామంగా మరి నిర్వహించడం జరిగింది. మరి ఇలాగా ఓపికగా ఉండే మనుషులే మరి అవసరం. అందరికీ తలలో నాలుకలో ఉండే రాంపండు భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులు అలంకరించాలని, అలాగే రాంపండు కుటుంబానికి మరి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మా సోదరుడు పట్నాల రాంపండు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. ఆయనకి ఆ దేవుని దయ వల్ల మరిన్ని పుట్టినరోజులు, మరింత ఉన్నత పదవులు చేపట్టాలని, ఆయన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పదవి చేపట్టినప్పటి నుంచి కూడా పార్టీ కానీ అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ ఆదేశాల మేరకు వెంటనే పనిచేసి పార్టీకి మంచి గుర్తింపు తెచ్చిన వ్యక్తి. అటువంటి ఆ వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సోదరుడు పట్టణ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ రాంపండు గారికి తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన తాడేపల్లిగూడెం పట్టణానికే కాదు రూరల్ మండలంలో కూడా అందరికీ కూడా సుపరిచితుడు, పిలిస్తే పలికే వ్యక్తి. ఏ టైంలో పార్టీ ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రకారం ఆయన పనిచేసే వ్యక్తి, మంచి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి పార్టీలో ఉండడం పార్టీ చేసుకున్న అదృష్టం. అదేవిధంగా ఈయన చేసే సేవలు కూడా తెలుగుదేశం బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం టౌన్లో మంచి ఊపు తీసుకొచ్చారు. ఈయన పట్టణ అధ్యక్షుడు అయిన కాడి నుంచి కూడా పార్టీని పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి రాంపండు గారు. ఆయనకి, ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు మంచి అష్టైశ్వర్యాలు కలగజేయాలని, ఆయన కుటుంబం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని, అదేవిధంగా పార్టీ కూడా ఆయన ఎప్పుడు ముందుండి నడిపించాలని కోరుతూ ఆ పుట్టినరోజు వేడుకను మా అన్నయ్య గారు బాబ్జీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరిగింది. నేను గతంలో ఎప్పుడు చేసుకోలేదు, ఒకసారి చేసుకున్నాను. కానీ బాబ్జీ గారు నేను 3 సార్లు కౌన్సిలర్ చేస్తాం కాదు. అన్నయ్య గారు నాకు 1995 కానించి నాకు వెనకాలం నడిపించేవారు. 2004లో కూడా నేను 7వ వార్డులో పోటీ చేస్తుంటే అక్కడ ఆయన ఆర్థికంగా సాయం చేసి నన్ను అక్కడ రాంపండు అయితే నెగ్గుతాడని ముందు ప్రపోజల్ చేసిన వ్యక్తిలో బాబ్జీ అన్నయ్య గారు చెప్పాలి. ఇంత బాధ్యత గల వ్యవహారం నాకు అప్పచెప్పినప్పుడు మా సోదరుడు వెంకట్రావు గారు కానీ, రవి గారు కానీ, నా తోటి సోదరులందరూ కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరూ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వార్డులు ఏ పని చేయాలన్నా అక్కడ ఉన్న వార్డు ఇన్ఛార్జీల వల్ల అవుతుంది. వాళ్ళు నా సహాయ సహకారాలు నాకు అందించినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. బాబ్జీ గారు ఏ విధంగా అయితే నాకు బాధ్యత అప్పచెప్పారో ఖచ్చితంగా ఆ బాధ్యతలన్నీ నెరవేరుస్తాను. ఖచ్చితంగా మా పార్టీ విజయం సాధించడం ఖాయం. ఇక్కడ బాబ్జీ గారు ఎమ్మెల్యేగా అవుతారు. మాకు ఇచ్చిన మా కార్యకర్తలందరికీ కూడా బాబ్జీ గారి ఆధ్వర్యంలో అందరికీ న్యాయం చేస్తాను నా పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కౌన్సిలర్గా చేయడమే కాదు, ఇల్లు చక్కబెట్టడం కాదు, మా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా బాబ్జీ గారి ద్వారా అందరికీ న్యాయం జరిగేలా చేస్తానని. స్థానిక 5వ వార్డులోని భవిత కేంద్రంలో లయన్స్ క్లబ్ డైమండ్స్ ప్రధాన కార్యదర్శి మధుకూరి మెహర్ ప్రసాద్ జన్మదినం సందర్భంగా దివ్యాంగ పిల్లలకు స్నాక్స్, దుప్పట్లు, విద్యా సామాగ్రి పంపిణీ చేశారు.
లయన్స్ డైమండ్స్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య ఆధ్వర్యంలో క్లబ్ సెక్రటరీ మధుకూరి మెహర్ ప్రసాద్కు దివ్యాంగ విద్యార్థుల మధ్య బర్త్డే నిర్వహించి కేక్ కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణన్ రాజు, డైమండ్స్ లయన్స్ క్లబ్ సభ్యులు కొప్పిళ్ల సాయి, సత్యనారాయణ రాజు, ఎర్ర ఆంజనేయ స్వామి, మేటూరి వెంకటరత్నం, భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలఈశ్వరయ్య, ఎం చంద్రకుమారి, వార్డు మహిళా పోలీసు ప్రశాంత్ కుమారి, వశిష్ట లియో మెంబర్స్ ప్రజ్ఞ, అనూష, పాఠశాల హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు. మధుకూరి మెహర్ ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా లైన్స్ సభ్యులు మనకి పిల్లలకి దుప్పట్లు, బిస్కెట్లు, స్నాక్స్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ చేశారండి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం 12వ రోజు సమ్మె దినంగా అంగన్వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. శిబిరానికి అతిథిగా విచ్చేసిన యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు దీన స్వరూపారాణి, సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణలు మాట్లాడుతూ 12 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ నాయకులను చర్చలకు కూడా ఆహ్వానించకుండా నిరంకుశత్వంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. సమ్మె విరమించే ప్రసక్తే లేదన్నారు. తాము కొత్తగా కోరికలు కోరడం లేదని, ఎన్నికలలో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వాటిని అమలు చేయమని మాత్రమే సమ్మె చేస్తున్నామన్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తాము మహిళలం అయినప్పటికీ మీరు ఏ సాధికారత ఇచ్చారంటూ ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ప్రభారాణి, కనక మహాలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్న, గాయత్రి, వీరమ్మ, ఎడ్లపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 12 రోజుల నుంచి సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్చలు కూడా పిలవకుండా కాలయాపన చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో భాగంగా నేను అధికారంలోకి వస్తే 26,000 జీతం ఇస్తానని, తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తానని, గ్రాడ్యుటీ తదితర సౌకర్యాలన్నీ కల్పిస్తానని హామీ ఇచ్చారు. హామీలో భాగంగానే 4.5 సంవత్సరాలు అవుతున్నా ఆ హామీలు నెరవేర్చలేదనే బాధతో అంగన్వాడీలు సమ్మె చేస్తా ఉన్నారు. అయితే ఈ అంగన్వాడీలు చేసే సమ్మె మీరు ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళు అడుగుతున్నారు తప్ప వీళ్ళు గొంతమ్మ కోరికలు ఏమీ కోరటం లేదు. వీళ్ళకి నెలకి 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని, ఐసీఈడీఎస్ని బలోపేతం చేసి నాణ్యమైన సరుకులు అందించాలని, అలాగే మరణించినటువంటి వారందరికీ కూడా ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, రిటైర్మెంట్ అనంతరం 5 లక్షలు వీళ్ళకి ఇవ్వాలని తదితర డిమాండ్లతో సమ్మె చేస్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తనట్టు వ్యవహరించడం చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాధ్యక్షలు చేసి తగు బుద్ధి చెప్తామని. మరి ఇన్ని రోజుల నుండి సమ్మె చేస్తున్నా కానీ ప్రభుత్వం మరి మా గురించి ఆలోచించడం లేదు, మా నాయకులను చర్చలకు పిలవటం లేదు. అయితే ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే కనీస వేతనం కనీసం తెలంగాణ కంటే అదనంగా ఇస్తారని ఆ రోజు మరి పాదయాత్రలో చెప్పారు. మరి తెలంగాణలో ఇచ్చినట్టు మాకు ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము. మరి అధికారులు మాపై చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి స్టాక్ మీరు కొనే వంట ఆడు చేసి పెడతారు అనేసి మరి మేము అన్నీ కొనిస్తే వాళ్ళు వంట చేయటం ఏంటండి? ఇది ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. అసలు అంగన్వాడీ సెంటర్లో ఈ రోజు కూడా మరి నాణ్యమైన ఆహారం లేదు. మరి బియ్యం ఉంటే పప్పు లేదు, పప్పు ఉంటే బియ్యం లేవు కొన్ని సెంటర్లోని. అటువంటి పరిస్థితుల్లో మేము మా కష్టంగా మేము ఇళ్లలో తెచ్చి వండి పెడుతున్నాము. అయినా కానీ ప్రభుత్వం ఈరోజు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఎవరో తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే మరి కనీస వేతనం మాకు తెలంగాణలో ఇచ్చినట్టు ఇవ్వాలి, మాకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వాలి, మరి అంగన్వాడీ పిల్లలకి వేసవి సెలవులు కూడా ఇవ్వాలనేసి ప్రభుత్వాన్ని అడుగుతూ. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.
ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశితో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని చెబుతారు. ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పండుగను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం ప్రవేశించేసి స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గల శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో ముక్కోటి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా స్థానిక ముదునూరుపాడులోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిపారు. సింధూర పూజలు తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శనివారం ముక్కోటి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అత్తిలి రామారావు కుమారుడు అప్పు జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మారిశెట్టి సుబ్బారావు విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాట్ల జగన్నాథరాజు, గార్ల మహారాజ్, కరి సత్యబాబు, మెరుగు రాజగోపాల్, శివాజీ, గెటరాజు, అడ్డగర్ల పండు, బాలబొమ్మల చైతన్య, పాలూరి సాయికృష్ణ తదితరులు పాల్గొని సేవలందించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా సోదర సమానుడు అత్తిలి రామారావు గారి పుత్రుడైనటువంటి అప్పు మరణించి ఈ రోజుకి 9 సంవత్సరాలు అవడం. గత 9 సంవత్సరాలుగా కూడా అతని జ్ఞాపకార్థం ఈ చిన్నాయనస్వామి గుడి దగ్గర ముక్కోటి ఏకాదశి రోజున సుమారు 2-3 వేల మందికి అన్నదానం ఏర్పాటు చేయడం, అలాగే ఇట్లాంటి అన్నదాన కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం వారి పుత్రుడి మీద వారికి ఉన్నటువంటి మమకారం, వాత్సల్యంతో ఈ కార్యక్రమాలు నిరంతరము ఏమాత్రం నిర్విఘ్నంగా 9 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. భవిష్యత్తులో కూడా చేసే పరిస్థితి. అప్పు యొక్క ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించి హాయిగా చక్కగా ఉండి ఆయన స్వర్గ సుఖాలు అనుభవించాలి, స్వర్గలోకంలో ఉండాలని చెప్పి ఆ తండ్రి యొక్క కోరిక. ఆ సందర్భంగానే ముక్కోటి నాడు అన్నదానం చేయడం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ అత్తిలి రామారావు గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా బాగా ముందు అన్నదాన ఈ దైవానికి సంబంధించిన కార్యక్రమాలు మేము ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పి వారికి ఆ యొక్క ఆత్మధైర్యాన్ని, వారికి ఆర్థిక పరిపుష్టిని ఆ భగవంతుడికి కలగజేయాలని ఈ కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా మమ్మల్ని కూడా ఉండేలాగా ఆయన ఏర్పాటు చేయడం ఆయనకి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా బాబాయ్ అత్తిలి రామారావు గారు వాళ్ళ అబ్బాయి నిమ్మకాయలు సభ్యుడు అప్పు జ్ఞాపకార్థం గత 9 సంవత్సరాలుగా ఇక్కడ ఆంజనేయస్వామి గుడి దగ్గర పెద్ద ఎత్తున 2,000 మందికి నుంచి 3,000 మందికి అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ కుమారుడు చిన్న వయసులో భగవంతుడి దగ్గరికి చేరినా కానీ వాళ్ళ అబ్బాయి జ్ఞాపకార్థం బాబాయ్ అత్తిలి రామారావు ప్రతి సంవత్సరం వాళ్ళ అబ్బాయి ప్రజల్లో ఎప్పుడు కూడా మిత్రుల మధ్య ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి పర్వదినమైనటువంటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం, దానికి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఆయన చేసే మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పాల్గొనే విధంగా చేస్తున్నటువంటి రామారావు గారికి కానీ, అలాగే నిమ్మకాయలు ఉత్సవ అధ్యక్షులు కరి సత్యనారాయణ గారికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో అప్పు ఆత్మశాంతికి శాంతి చేకూరాలని, అలాగే అత్తిలి రామారావు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తలదొక్కి ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా భగవంతుడు శక్తినివ్వాలని. ముక్కోటి ఏకాదశి పర్వదినాన అత్తిలి రామారావు గారు గత 9 సంవత్సరాలుగా వారి కుమారుడి యొక్క జ్ఞాపకార్థంగా
ఇక్కడ సుమారు 2,000 మంది నుంచి 3,000 మందికి అక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఈ ముక్కోటి పర్వదినాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళ కుమారుడు అప్పు అని తాడేపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్లో ఎంతో యాక్టివ్ పర్సన్గా పనిచేసేవాడు. అలాగే మా నిమ్మకాయల యూత్కి చేదుడు వాదుడుగా ఉంటూ మేము చేసే అనేక సేవా కార్యక్రమాల్లో పబ్లిక్లో ప్రజల్లోకి తీసుకెళ్తూ మా ముందుండి నడిచేటువంటి వ్యక్తి కీర్తిశేషులు అప్పు మరణానంతరం మా నిమ్మకాయల యూత్ వారి కారే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆందోళన చెందిన సందర్భంలో ఆ భగవంతుడు ఒక ముక్కోటి ఏకాదశి పర్వదినాల సందర్భంగా ప్రతి ఏటా తండ్రి వారు అయినటువంటి మన అత్తిల రామారావు గారు వారి కుమారుడికి ఒక జ్ఞాపకార్థం ఈ యొక్క ఫైర్ స్టేషన్ సెంటర్లో ప్రతి సంవత్సరం సుమారు 9 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. సువత్సరాంజనేయ స్వామి ఉన్న చోట ఇక్కడికి దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను అన్నదానం కార్యక్రమం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజానీకానందరికీ తాడేపల్లిగూడాన్ని చెయ్యాలని మన ఓపుకున్న అక్కడ చెయ్యాలని ఆ కార్యక్రమం నిర్వహించి నేనే నడిపిస్తున్నానండి. సర్వత్రా హనుమంతుడు ప్రజానీకాన్ని మమ్మల్ని మా కుటుంబ సభ్యులను అందరినీ చల్ల కాపాడమని ప్రార్థిస్తూ ఇంకా ముందు ఇలా చేయించాలని ఆయన సంకల్పంతో నేను ముందుకు నడవాలని ప్రార్థించుకుంటూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుండి నిర్వహిస్తోంది. అందరిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా మట్టిలో మాణిక్యాలైన క్రీడాకారులను గుర్తించి వారిని వెలుగులోకి తీసుకురావటానికి ఈ కార్యక్రమం రూపొందించారు. అందులో భాగంగా పట్టణంలోని 20వ వార్డు 23వ వార్డులో ప్రచార ర్యాలీని నిర్వహించారు. 20వ వార్డులో జరిగిన ర్యాలీ వైసీపీ వార్డు ఇన్ఛార్జ్ రాజా త్రినాథ్ ఆధ్వర్యం వహించగా అడ్మిన్ సెక్రటరీ మేఘనా, జేమ్స్, రాజీవ్, పార్వతి వాలంటీర్లు పాల్గొన్నారు. 23వ వార్డులో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ పట్నాల గణపతి ఆధ్వర్యంలో ఆడుకుందాం ఆంధ్ర ర్యాలీ నిర్వహించారు. డిసెంబర్ 26 నుండి ఫిబ్రవరి 10 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి స్థానిక సీతారాంపేట 20వ వార్డుకి సంబంధించిన వాలంటీర్స్, గృహసారథులు మరి అలాగే ప్లేయర్స్ అందరం కలిపి వార్డులోని జనాన్ని ఉత్సాహపరిచి 26 నుంచి జరగబోయే క్రీడల్లో అందరూ విరివిగా పాల్గొనాలని, క్రీడల వల్ల ఆటల వల్ల శరీర దారిద్ర్యం పెరిగి మానసిక బలంగా తయారవుతారని మరి యువతని పిల్లల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఈ స్పోర్ట్స్లో ముఖ్యంగా ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ నెక్స్ట్ ఈ కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం దశల వారీగా ఈ నెల 26 నుంచి దశల వారీగా నిర్వహిస్తూ ఫిబ్రవరి 10 క్లోజింగ్ డేట్గా ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో ఫైనల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొదటి ప్రైజ్ 3 లక్షల రూపాయలు, రెండవ ప్రైజ్ 2 లక్షల రూపాయలు, అలా తదుపరి ఈ ప్రైజెస్ అన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తుంది. 2-3 సంవత్సరాల నుంచి ఈ క్రీడలకి ఈ కరోనా వెసులుబాటు కారణంగా మన ఆంధ్రప్రదేశ్ సీఎం వై జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి కూడా బహుమతులు పెట్టి రాష్ట్ర స్థాయి పోటీలు కూడా గుర్తించడం, స్టేటు కబడ్డీ పోటీ కానీ, వాలీబాల్ కానీ, అలాగే క్రికెట్ టోర్నమెంట్ కానీ ఇటువంటి కార్యక్రమాలు ఆడదర్శనలు మట్టిలో మాణిక్యంలాగా ఇలా గ్రామ స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుకు తీసేయడం కోసం ఈ క్రీడలు పెట్టడం వల్ల ఎంతో ఆహ్లాదకరంగా పండుగ వాతావరణంగా ఎదురు తీసుకెళ్ళడం చాలా సంతోషకరం. అలాగే మీ యొక్క నైపుణ్యాన్ని, మీ యొక్క ప్రదర్శన అంతా కూడా ఈ యొక్క ప్రజలకు చూపించి మీరు ఈ అవార్డులు కూడా సాధిస్తారని ఈ తాడేపల్లి నుంచి 23వ వార్డు నుంచి కూడా ప్రజలందరూ కోరి ప్రార్థిస్తున్నాం. పార్లమెంట్లో అగంతకుల ప్రవేశంలో కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ వైఫల్యాలు బయటపడ్డాయంటూ తాడేపల్లిగూడెం రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సత్తి కోదండరామరెడ్డి, చెర్లపుల్లారెడ్డి, ఉపాధ్యక్షులు కరి సాయిరెడ్డిలు మాట్లాడుతూ ఎంపీ దగ్గర పాస్ తీసుకున్న యువకులు పొగబాంబులతో పార్లమెంట్ సమావేశంలోకి ప్రవేశించి ఆందోళన చేయటం కేంద్ర ప్రభుత్వం అసమర్థతకు అద్దం పడుతుందన్నారు. దానిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే సుమారు 146 మంది ఎంపీలను పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం కూనీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కరి సుబ్బిరెడ్డి, ఆకులు నారాయణ, కడప ఆంజనేయులు, బుద్దాని నాని, మద్దాల పుత్రయ్య, గాది వెంకట్రావు, యాండ్రపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తారీఖున కొత్త పార్లమెంట్ భవనంలో
శీతాకాల సమావేశం ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వం. ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, ఇతర దేశాల నుంచి ఎవరైనా మన దేశం మీద దండయాత్ర చేస్తే నేను అనంతరం అరికడతానని చెప్పి అంటున్నాడు ఆయన. ఇవాళ రేపు మొన్న 13వ తారీఖున పార్లమెంట్లోని 3 ఆగంతుకులు లోన ప్రవేశించడానికి బీజేపీకి సంబంధించిన ఎంపీ గారు వాళ్ళకి పాసులు ఇచ్చి లోనకి తీసుకెళ్లాడు ఆయన. తీసుకెళ్ళి ఏం చేశారు వాళ్ళు? పొగ బాంబుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. వాళ్ళు పొగ బాంబుల్ని ప్రవేశపెట్టి పొగ అంతా కూడా జిమ్మించారు. వాళ్ళు చేసిన నినాదం ఏంటంటే, ఈ భారతదేశంలోని నిరుద్యోగ సమస్య ప్రధాన సమస్య కింద ఉంది, నిరుద్యోగ సమస్య పరిష్కరించండి, ధరలు పెరిగిపోతున్నాయి, ధరలు తగ్గించండి, అవినీతి బాగా పెరిగిపోతుంది, అవినీతి అరికట్టండి అని చెప్పి నినాదాలు చేశారు వాళ్ళు. అయితే ఆ నినాదాలు చేసిన మంచిదే, ఇవాళ దేశానికి సంబంధించిన సమస్య ఇది. ఇవాళ మోడీ గారు ఏం చెప్తున్నాడు, దానికి ఒక పక్కన మణిపూర్లోని నెలల తరబడి అక్కడ హింసాకాండ జరుగుతుండి హింసను పేరేపెడుతుంటే కనీసం దాని గురించి మాట్లాడైనా అంటే పార్లమెంట్లోకి వచ్చి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు లేవనెత్తిన వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు అడుగుతున్నారని చెప్పి వాళ్ళందరినీ కూడా 146 మంది సస్పెండ్ చేశాడు. అంటే భారతదేశ చరిత్రలోనే ఈ 76 సంవత్సరాల్లో ఇంతమంది పార్లమెంట్ సభ్యుల్ని బత్తాపు చేయడం మనం ఎక్కడ కూడా చూడాలి. పూళ్ళ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శన పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పూజల్లో దేవస్థాన ధర్మకర్త కొత్తూరు గోపి, కేఎస్ఎస్ డిస్ట్రిక్ట్ యూత్ సెక్రటరీ లింగంపల్లి నాగమణికంఠ నాయుడు, అన్నవరం వీర్రాజు, శరత్ స్వామి, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. 3 రోజులు కూడా వైకుంఠనాథుడిగా దర్శనమిస్తున్నారు. ఒక పాదం చక్రాలు పట్టుకుని ఆదిశేషుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దేవాలయంలో ఈరోజు ఆలయ ధర్మకర్త గారు శ్రీమాన్ మద్దుల సూర్యనారాయణ గారు, ధర్మపత్ని ప్రభావతి గారుల యొక్క సంకల్పంతో ఈ పూళ్ళ క్షేత్రంలో గత 27 సంవత్సరాలుగా దినదినాభివృద్ధమానమవుతూ అనేక భక్తుల కొంగు బంగారమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఈనాడు వైకుంఠనాథుడిగా దర్శనమివ్వడం, అనేక మంది భక్తులను ఆ దేవదేవుడిని అనుగ్రహించడం జరిగింది. అనేక మంది భక్తులు ఇంకా విచ్చేసి ఇవాళ, రేపు, ఎల్లుండి అనగా సోమవారం వరకు కూడా ఈ ఉత్తర ద్వారం ఏర్పాట్లు చేయడం జరిగింది. త్రిదంద్వార దివ్య దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా. అయితే ఎప్పుడూ కూడా కటివరద హస్తాలతో దర్శనమిచ్చే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఈరోజు శంఖచక్రాలు ధరించి, భయహస్తాన్ని ధరించి ఆదిశేషుడిపై వైకుంఠనాథుడిగా దర్శనాన్ని ఇస్తున్నారు దేవనాయక మూర్తిగా. ఈ సందర్భంగా విశేషంగా తెల్లవారుజామున 2:30 నుండి భక్తులకి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది భక్తులు పాల్గొని దేవదేవుడి అనుగ్రహానికి పాత్రులై తరించారు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో ముక్కోటి సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లను గావించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సానం రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. వట్టిప్రోలు రాము, రామలక్ష్మి దంపతుల సహకారంతో ఈ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ప్రతి శనివారం కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ శనివారం అన్నదాతలుగా ఒట్టిపోలు రాము గారు మరియు రామలక్ష్మి గారు దంపతులచే ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారికి, వారి కుటుంబానికి మన భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి, కలియుగం వెంకటేశ్వర దివ్యాశీస్సులు ఉండి వాళ్ళకి అష్టావిషయాలు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు వచ్చినట్టు పొద్దున ఉదయం తెల్లవారు 4 గంటలకి ఉత్తర దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మా వెంకటేశ్వర వారి దివ్యాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఇక్కడ ఈ గుడి ఇంత అందంగా కట్టడానికి సైట్ ఇచ్చినటువంటి మా గోగులు వీరస్వామి గారు వారికి వాళ్ళకి ప్రత్యేక అవుతుంది. ఎందుకంటే అలా సైట్ ఇవ్వబట్టే ఇంత అందంగా ఇక్కడ గుడి కట్టుకుంటా ఉన్నా
ఎవరైనా అన్నదానం చేయాలన్నా పొద్దున మాటలు ఉదయం పూజలు చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా వాళ్ళు ఈ సైట్ ఇవ్వబట్టే ఇంత అందంగా ఈ గుడికి రావడం జరిగింది కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా సీతారామ లక్ష్మణులు వారి పరివారం, అమ్మవారు, మన జ్ఞాన సరస్వతీదేవి వీరందరూ కూడా ఇక్కడ కొలువై మా 5వ వార్డులో చక్కగా ప్రజలందరికీ చక్కటి ఆయురారోగ్యాలని అలాగే అష్టైశ్వర్యాలని ప్రసాదించడం నిజంగా ఈ కమిటీ ఏదైతే ఉన్నదో చక్కగా చాలా చక్కగా గుడి యొక్క ఏర్పాటు దగ్గర నుంచి దాని మెయింటెనెన్స్, గుడి ఎవరైనా ఏర్పాటు చేస్తారు, దాని మెయింటెనెన్స్ చూడడం అనేది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా ఇక్కడ ఉన్న భక్తులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న పారాయణ సభ్యులు, అలాగే అర్చక స్వాములు అందరూ కూడా గుడి యొక్క అభివృద్ధికి అలాగే భక్తుల యొక్క మన్ననలను పొందేదానికి చక్కటి కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, అదేవిధంగా ఈరోజు మా అత్తయ్య గారు అయినటువంటి పప్పుల సూర్యవతి గారి యొక్క వర్ధంతి సందర్భంగా మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. స్థానిక సంజీవ్ నగర్ హై స్కూల్లో శనివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బ్రహ్మం మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా అన్ని విషయాల్లోనూ పరిజ్ఞానం సంపాదించాలన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ అన్ని మతాలను ఆదరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, శైలజ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొంటుంది. చాలా కలిసిమెలిసి ఆనందంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ పండుగలన్నీ కూడా మన మత సామరస్యానికి ఒక వేడుకగా నిర్వహించుకుంటూ పిల్లలకి విజ్ఞానంతో పాటు చదువుతో పాటు మరి మన సంస్కృతి సంప్రదాయాలు చేయాలనే ఆలోచనతో మా పాఠశాలలో నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా పాఠశాల అసెంబ్లీ చైర్మన్ శ్రీ రాజేంద్ర గారికి, అలాగే అసెంబ్లీ సభ్యులకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ స్కూల్లో ఎప్పటి నుంచో కూడా మత సామరస్యాన్ని కలిగేలాగా అన్ని పండుగలు పిల్లలకి వాళ్ళని ప్రిపేర్ చేసి అన్ని పండుగలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మొన్న అలాగే గణేష్ ప్రతిమలు తయారు చేయించి తర్వాత అలాగే సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకున్నాం మన సంవత్సరం. ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు కూడా జరుపుకుని పిల్లలకి మత సామరస్యానికి ప్రతీకలుగా ఉండాలని, వాళ్ళకి విద్యతో పాటు సంస్కారం కూడా నేర్పాలని సదుద్దేశంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతర్యామి సంస్థ ఆధ్వర్యంలో శనివారం ముక్కోటి ఏకాదశి గీతా జయంతి సందర్భంగా స్థానిక వాసవి ఆడిటోరియంలో భగవద్గీత పారాయణం గావించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ భగవద్గీత ప్రాముఖ్యతను తెలియచెప్పేందుకు సంస్థ ద్వారా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత పారాయణం చేయాలని కోరారు.
గీతా జయంతి మరియు ముక్కోట ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు రెండు ఒకే రోజున వచ్చిన సందర్భంగా ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ వాసవి ఆడిటోరియంలో భగవద్గీత సామూహిక పారాయణ జరుగుతుంది. అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ మానవాళికి అందించిన అద్భుతమైన వరం. మనము ఎలా జీవించాలో నేర్పినది ఈ గ్రంథం. ఇది హిందూ మతం గ్రంథం. హిందువులందరూ దీనికి సహకరించి అందరూ విచ్చేసి ఈ భగవద్గీత పారాయణ యజ్ఞాన్ని కృతకృత్యం చేయాలని, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు సంపూర్ణంగా అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాము. ఇది అంతర్యామి ఆధ్యాత్మిక బృందం గృహిణులని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మా గృహిణుల ద్వారా అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి రెండు ఒకే రోజు రావడం మన అదృష్టం. ఈ రోజున మనం ఇలాగ కూర్చుని అందరం కూడా సమైక్యంగా కూర్చుని గీతాపారాయణం చేయడం కూడా ఒక అద్భుతంగా ఉంది. ఇలాగే అందరూ కూడా సాధారణంగా ఏం చేస్తారంటే మనిషి చనిపోయేటప్పుడు మాత్రమే భగవద్గీతను దగ్గర పెడతారు, లేదంటే టేప్ చేస్తారు, అలా చేస్తారు. కానీ మనిషి చనిపోయాక కాదు, పుట్టిన దగ్గర నుంచి ప్రతి మనిషి కూడా ఆచరించవలసిన భగవద్గీత ఉద్దేశం అన్నమాట. ప్రతి అధ్యాయం కూడా చాలా ముఖ్యోద్దేశం. దీంట్లో 18 అధ్యాయాలు ఉంటాయి, 700 శ్లోకాలు ఉంటాయి. అలాగే ప్రతి మనిషికి ఆచరించడానికి ప్రతి సంఘటనకి కూడా అనువదించవలసిన భగవద్గీత అన్నమాట. అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని ఆచరించాలని మా ఉద్దేశం. అందరూ కూడా తప్పులు లేకుండా చదవాలని, అందరూ ప్రతి ఒక్కళ్ళు మంచిగా పారాయణం చేయాలని, అందరూ కూడా దీని అర్థం కూడా తెలుసుకుని ఆచరించాలని మా ఉద్దేశం అన్నమాట. ఈ ధనుర్మాసం అండి. ఈ మాసము విష్ణుమూర్తికి అత్యంత ప్రియకరమైన మాసము. అలాంటి ఈ మాసంలో ఈ వైకుంఠ ఏకాదశి అలాగే గీతా జయంతి రెండు ఒకే రోజు వచ్చిన సుసందర్భంగా ఈ అంతర్యామి ఆధ్యాత్మిక బృందం అంతా కలిసి ఈ భగవద్గీత పారాయణం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ అంతర్యామి అంటే మేము నెలకి 2 సార్లు అమావాస్య రోజున, పౌర్ణమి రోజున సత్సంగం ఏర్పాటు చేసుకుంటాము. ఈ సత్సంగంలో భగవద్గీత, సౌందర్య లహరి, శివానంద లహరి అవే కాకుండా అనేక రకాల పారాయణలన్నీ చేసుకుంటామండి. ఈరోజు అత్యంత పవిత్రమైన దినం వలన ఈరోజు అందరం కలిసి ఈ భగవద్గీతని ప్రపంచానికి కృష్ణుడు అందించాడు. అలాగే ఈ మానవాళికి భగవద్గీతను అందరూ కూడా ఎక్కడో అప్పుడో ఎప్పుడో ఒక్కోసారి తీస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ భగవద్గీత యొక్క సదుద్దేశం అందరూ తెలుసుకొని అందరూ కూడా ఈ భగవద్గీత పారాయణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అంతర్యామి ఆధ్యాత్మిక బృందం వారు ఈ భగవద్గీత పారాయణం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది విచ్చేశారు. వీళ్ళందరూ కూడా ఈ భగవద్గీత పారాయణంలో పాల్గొని ఆ కృష్ణ పరమాత్ముని ఆశీస్సులు పొందారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్థానిక ముదునూరుపాడులోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి ఏడాది ముక్కోటి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం చేరడానికి మనకి 33 కోట్ల ద్వారాలు ఉన్నాయని మన పెద్దల ఆర్యోక్తి. ఈ రోజున 33 కోట్ల ద్వారాలు తెరిచే ఉంటాయి. అంటే స్వామివారి యొక్క చెంతన చేరటానికి, స్వామివారి యొక్క కృపని
త్వరగా సంపాదించుకోవటానికి, స్వామివారి యొక్క కటాక్షం మనం పొందటానికి మనకి అన్ని విధాల చక్కటి రోజు ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకున్న, స్మరించుకున్న, ధ్యానించుకున్న, భజన కీర్తనం చేసిన మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు పురాణంలో చెప్పి ఉన్నది. శ్రీ స్వామివారి కృప మా గ్రామస్తుల మీదే కాకుండా ఎల్లలోకాల మీద ప్రసరించి అందరూ సుఖశాంతులతోటి, ముఖ్యంగా రైతులు పాడి పంటలతో వృద్ధిలోకి వచ్చే విధంగాను స్వామివారు ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తూ తాళమూరులో తెలిసినటువంటి శ్రీ బాల వెంకటేశ్వర స్వామి దేవాలయము సుమారుగా 253 సంవత్సరాల పైబడే నిర్మించడమైనది. గ్రామస్తులందరూ కూడా ఈ రోజున ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా జరిపించి పాల్గొన్నారు. ఇప్పుడు పురవీధుల్లో కూడా స్వామివారిని ఊరేగింపుగా చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా 50 మంది ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కోరుతున్నారు. 253 సంవత్సరాల కిందటనే ప్రారంభించింది. అతి పురాతనమైనటువంటి దేవాలయం మన తాళముదనూరుపాడ గ్రామంలో వెలిసి ఉండటం మన గ్రామస్తులకి, చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా చాలా ఆనందదాయకమైనది. ఈ స్వామిని కొలిసిన వారికి కొలిసినంత అన్ని కోరికలు కూడా నెరవేరుతున్నాయి. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ చిన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో ముక్కోటి సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు సంప్రదాయ రీతిలో జరిపారు. సింధూర పూజలు తదితర విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో అందరికీ శుభాలు చేకూరాలని కోరుతూ ఈ పూజలు జరిపామని తెలిపారు. సుబ్బారావుపేటలో వేంచేసినటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భముగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు అనగా స్వామివారికి పంచామృతాభిషేకము, ఫలరసాభిషేకములు మరియు నాగవల్లీదళ సింధూర పూజా కార్యక్రమాలు జరిగే. అలాగే భక్తులంతా కూడా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించారు. అలాగే ఎల్లుండ హనుమద్వ్రతం సందర్భంగా ఆ రోజు కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కావున 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి తరించ ప్రార్థన. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ముక్కోటి పురస్కరించుకొని విశేష పూజలు చేశారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ సువత్సల సుందర హనుమాన్ వారి ఆలయం నందు మార్గశిర మాస మహోత్సవం సందర్భంగా నిన్న 22వ తారీఖు నుండి మండపారాధన, విఘ్నేశ్వర పూజ, ఆ హోమం ఇటువంటి కార్యక్రమం జరిగినాయి. ఈరోజు ముక్కోటి ఏకాదశి ఈ పర్వదిన సందర్భంగా వచ్చిన ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా హనుమంతు ధారణ తాళ్ళు, అలాగే నూతన సంవత్సర క్యాలెండర్లు, ప్రసాద సద్దర వితరణ జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఆంజనేయ శ్రీరామ మూల మంత్ర సహిత ఆంజనేయ హోమం ఉంటుంది. అలాగే రేపు హనుమద్వ్రతం. ఈ హనుమద్వ్రతం అనేటువంటిది విశిష్టమైనటువంటి, హనుమంతుడికి విశిష్టమైనటువంటిది. ఇది కేవలం సంవత్సరానికి ఒకసారి ఇక్కడ జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా రేపు పాల్గొని
మీరు ఇక్కడ పాంప్లెట్ ఉన్నది, ఆ పాంప్లెట్లో ఉన్నటువంటి విషయాలు మీరు ఏమన్నా పూజ సామాన్లు అవి తీసుకుని వస్తే ఉదయం 9 గంటలకి అందరి చేత ఇక్కడ మీకు అనుమతివ్రతం చేయిస్తాం. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ మందిరంలో ముక్కోటి సందర్భంగా విశేష పూజలు చేశారు. తొలుత స్వామివారికి సహస్ర అష్టోత్తరాలతో పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. అనంతరం సామూహిక భగవద్గీత పారాయణం జరిగింది. ఆలయ కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ధనలక్ష్మి, జానకి, రామలక్ష్మి, వెంకటలక్ష్మి, రాధా తదితరులు ఈ పూజల్లో పాల్గొన్నారు. శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశి, అలాగే ముక్కోటి ఏకాదశి, అలాగే గీతా జయంతి ఈ 3 కూడా ఒకే రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుంటాం. శ్రీకృష్ణ పరమాత్మ వారికి పంచామృతాలతో, వివిధ పదార్థాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి మొత్తం ఏకాదశ అభిషేకాలతో ఘనంగా ఆలయ అర్చకులు పవన్ కుమార్ గారితో ఎంతో ఘనంగా జరిగింది. తదుపరి ఉత్తర ద్వారదర్శనం తెల్లవారుజామున 5 గంటలకి ప్రవేశమైంది. స్వామివారికి అష్టోత్తర సహస్రనామంతో పూజ, అలంకరణ, పూజ మండపం లోపల స్వామివారికి, అమ్మవారికి అందరూ కూడా వివిధ పుష్పాలతో అలంకరణ చేయడం జరిగింది. తర్వాత భక్తుల దర్శనం ఎంతో వడివడిగా జరిగింది. తదుపరి ఉదయం 10 గంటలకు సామూహిక భగవద్గీత ప్రతి ఏకాదశి చేస్తాం. అలాగే ఈరోజు కూడా అదే కొనసాగింది. కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా ఒక పంచి మీద విష్ణు సహస్రనామము, అలాగే శ్రీ కృష్ణాష్టకము కూడా కనితో రాయడం జరిగింది. దీని త్వరలోనే స్వామివారికి అలంకారం చేస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కృష్ణ ధ్యాన యోగ మందిరం భక్తబృందంతో స్వామివారికి అలంకరించడానికి పంచపై విష్ణు సహస్రనామం, టవలపై కృష్ణాష్టకం రచించాము. అది స్వామివారికి అలంకరిస్తారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.